డాక్టర్ అశోక్ వర్ధన్ రెడ్డి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. నేడు మీ ముందుకు తీసుకొచ్చింది ఏమంటే వంటింటి చిట్కాలు. ఈ ఛానల్లో హెల్త్గా కాకుండా జనరల్ టాపిక్స్ పెడుతుంటాను. ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ నాది ఇంకోటి హెల్త్ గురించి ఓన్లీ ఉన్నది. ఇది జనరల్ టాపిక్స్ గురించి పెట్టింది. దీంట్లో మీకు ఈరోజు తీసుకొచ్చింది వంటింటి చిట్కాలు. మన వంటలో ఇంట్లో చేసేదాంట్లో సింపుల్గా కొన్ని రెమెడీస్ నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఒకటి, పప్పు ఉడికించేటప్పుడు అందులో మనం పప్పు సుందరగా ఉడకదు, కందిపప్పు లాంటిది వేసినప్పుడు పప్పు ఉడికించేటప్పుడు అందులో డాల్డా వేస్తే మెత్తగా తొందరగా ఉడుకుతుంది. పప్పు ఉడికించేటప్పుడు అందులో డాల్డా వేస్తే మెత్తగా తొందరగా ఉడుకుతుంది. బాదాం పప్పును వేడి నీటిలో మరగబెడితే పొట్టు సులభంగా వస్తుంది. వేడి నీళ్ళల్లో బాదాం వేసామంటే మనము పొట్టు సులభంగా వచ్చేస్తుంది. మనం ఏం చేస్తామంటే మామూలుగా బాదాం తినాలంటే నైట్ నీళ్ళల్లో నానబెట్టేసి ఉదయం తింటూ ఉంటాం. అలా రోజు రెగ్యులర్గా వాడుకోవచ్చు. కానీ మనకు అప్పటికప్పుడు పొట్టు తీయాలంటే రాదు. అప్పుడు వేడి నీళ్ళల్లో వేసే కొద్దిసేపు పెట్టారంటే పొట్టు సులభంగా కూడా వచ్చేస్తుంది. మైదా పిండితో చిప్స్ చేసేటప్పుడు అందులో ఉడికించిన బంగాళాదుంపలు వేసి చేస్తే చిప్స్ కరకరలాడుతూ ఉంటాయి. మైదా పిండితో చేస్తే చిప్స్ ఏదైనా మీరు చేస్తుంటే అందులో ఉడికించిన బంగాళాదుంపలు వేసి చేస్తే చిప్స్ కరకరలాడుతూ ఉంటాయి. బెండకాయలకు ఉన్న తొడిమలు తీసి ప్లాస్టిక్ కవర్లో ఉంచి ఫ్రిడ్జ్లో పెడితే తాజాగా ఉంటాయి. మార్కెట్లో తీసుకొస్తుంటారు కదా కూరగాయలు. ఇప్పుడు బెండకాయలు కట్ చేస్తే తొడిమలు ఉంటాయి కదా, దాన్ని తీసేసి ప్లాస్టిక్ కవర్లో పెట్టుకుంటే అవి ఫ్రెష్గా ఉంటాయి. దంచిన ఉప్పు 2 పచ్చిమిరపకాయలు ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. దంచిన ఉప్పులో 2 పచ్చిమిరపకాయలు ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. దాంట్లో బెండకాయలలో దోశల పిండిలో 1 కప్పు సగ్గుబియ్యం కూడా వేసి రుబ్బితే కనుక దోశలు చిరగకుండా పల్చగా వస్తాయి. మామూలు దోశలు వేసినప్పుడు తీసినప్పుడు సరిగా రావు, అలాంటి షేప్ బాగా వస్తుంది. మిగిలిపోయిన అన్నంలో కాస్త శనగపిండి, ఉప్పు, కారము, జీలకర్ర కలిపి మెత్తగా రుబ్బి దోశల్లాగా చేస్తే చాలా రుచిగా ఉంటాయి. మాంసాహారంలో అయితే అందులో కోడిగుడ్డు కూడా కలుపుకోవచ్చు. ఇది చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీ అశోక్.